తండ్రి, మీ దయగలిగిన నామానికి, ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాపాడి తినడానికి ఆహారం, కట్టుకునడానికి వస్త్రాలు, దేవా మేము పీల్చుకోవడానికి ఈ గాలి ప్రకృతిని మాకు ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మరలా మిమ్మల్ని ఆత్మతోనూ, వాక్యంతోనూ, సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించే మహా అవకాశాన్ని మాకు ఇచ్చారు. మీ యొక్క మాటలను మేము ఆలోచించుకొని చూడగా తగిన బుద్ధిని, తగిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని అర్థిస్తూ క్రీస్తేశ్వర్ పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును, రక్షకుడును క్రీస్తు యేసు వారి పేరట శుభములండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచంలో ఎవరి నామము గొప్పది అని అంటేనండి, ఈజీగా అందరు చెప్పేస్తున్నారు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, అందులోనే అర్థమవుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే, బైబిల్ పట్టిన క్రైస్తవులకే క్రీస్తు వారి నామం గొప్పదని అర్థం కావట్లేదు. ఈరోజు డిబేట్లు పెట్టుకొని యేసు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు, పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడని కొట్టుకు చేస్తున్నారు. బైబిల్ పట్టని, దేవుణ్ణి ఎరగని ఒక వ్యక్తిని మనం వచ్చి పిలిచి మనం అడిగితేనండి, వారే చెప్తారండి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. కాలాన్ని లెక్కించే అవకాశం యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు దేవుడు. బైబిల్ అండి చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. బైబిల్ చదివేటప్పుడు దేవుని ఆలోచనలోకి వెళ్ళి మనం చదవాలి. ఎప్పుడు కూడానండి మన ముఖస్తుతి ఎదుటివారు చెయ్యాలి అంటే, ఏదో గొప్పవారిగా పిలవడాలి అని ఒకవేళ మనం అనుకుంటే పప్పులో కాలుస్తాం. సర్వసాధారణంగా స్టేటస్లు నేను చూడను. ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటేనే, చూసినప్పుడు సడన్గా ఒక స్టేటస్ వచ్చింది. ఒక ఆయన ఏం పెట్టుకున్నాడంటే, బీటెక్ 10 సార్లు నేను బైబిల్ స్టడీ అని పెట్టుకున్నాడు. 10 సార్లు బైబిల్ స్టడీ అని పెట్టుకున్నాడు. బాగుంది. కానీ ఈ 10 సార్లు చదివిన ఈ వ్యక్తి ఏ సంఘానికి వెళ్తున్నాడు? మిషనరీ బైబిల్ చర్చ్ అట. మిషనరీ బైబిల్ చర్చ్. ఈరోజు ఆదివారం ఆరాధనలో మాట్లాడే వ్యక్తిగా స్టేటస్ పెట్టుకున్నాడు. ఆల్రెడీ కొందరు చూస్తుండొచ్చు, నాగేష్ కూడా తెలుసు. అంటే ఈ విషయం ఎందుకు ఇప్పుడు లేవనెత్తానంటే, 10 సార్లు నువ్వు బైబిల్ పూర్తి చేసిన వ్యక్తివి, క్రీస్తు ఎంత గొప్పవాడో నీకు తెలియదా? సంఘానికి క్రీస్తు నామకరణం చేయాలని నీకు తెలియదా? మరి 10 సార్లు చదివానన్న పేరు దేనికి చెప్పండి? ఇలా కనబడింది ఒకటే, కనబడని కోకొల్లలుగా ఉన్నవి. కనుక దేవుని పిల్లారా, దేవుడే పని కట్టుకొని యేసుక్రీస్తును గొప్పవారుగా చేస్తే మనం ఎవరమండి యేసుక్రీస్తు గొప్పవాడు కాడని చెప్పడానికి? దేవుని కంటూ గొప్పవారము మనం. ఎవరికి బైబిల్ అర్థమైంది? గత ఆదివారం నుండి ఆదివారం వరకు మనము ఎన్ని అధ్యాయాలు చదివాం? 1, 2, 3, 4, 5, 6. తక్కినవారు పచ్చిగడు చదివిండు కదా, చేతులు ఎత్తున్నారు. చూడు, పచ్చిగడు కూడా చదివిండు. చప్పట్లు కొట్టాలి పచ్చిగడు కోసం అందరూ. వాడిని చూసి మనం నేర్చుకోవాలి. అందుకే దేవుడు ఏమన్నాడు, యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? పరలోక రాజ్యం ఎవరు వాటిదట? చిన్నపిల్లల లాంటిదే అన్నాడు.
ఎందుకు చదవట్లేదండి? ప్రతిరోజు గూగుల్ మీట్లో అడుగుతూనే ఉంటాను, చదివారా బైబిల్, ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారని. అసలు బైబిల్ చదవకపోతే మీకు జ్ఞానం రాదండి. ఎంత వినినా మనకంటూ జ్ఞానము, అనుభవం రావాలి అంటే బైబిల్ చదివితేనే అనుభవ జ్ఞానం వస్తుంది. అర్థం చేసుకోండి. దేవుని పిల్లలారా, కీర్తన గ్రంథము ఇందాక ఏం చదివారండి? వాక్యపఠనం చదివారు కదా. ఆ వాక్యపఠనం చదివారు, ప్లస్ అన్నగారు పాట పాడారు. అన్నీ ఈ పాఠంలోనే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. కీర్తన గ్రంథము 138వ అధ్యాయము. ఒకసారి బైబిల్ తెరిచి మనం చూద్దాం. 138 కీర్తన గ్రంథము 2వ వచనం అండి. 138 కీర్తన గ్రంథము 2వ వచనం. ఇది ఎవరు రాస్తున్నారండి? దావీదు గారు. దావీదు గారు ఎవరు తెలుసా? దేవుడికి ఇష్టానుసారుడైన మనుషులు. ఏ అనామకుడో రాయట్లేదు ఈ మాటలు. ఆయన ఉద్దేశాన్ని బట్టి వ్రాసింది కాదు ఇది. పరిశుద్ధాత్మ ప్రేరేపింపబడి వ్రాయబడిన మాటలు. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, దేవుని పేరు కంటే అని అన్నాడు ఇక్కడ. దేవుని పేరు కంటే నీవిచ్చిన వాక్యము. ఆగుదాం అక్కడ. వాక్యం అంటే ఎవరు? అంతేనా? రెఫరెన్స్ అందరికి తెలుసు కదా, యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారిని ఏం చేశాడట? ఒక వచనం చాలు, సరిపోతుందండి. ఈ వాక్యం తెలియని వారికి క్రీస్తు శకం అన్నారు, క్రీస్తు పూర్వం అన్నారు. పిల్లల పాఠ్య పుస్తకాలలో కూడా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం ఏంటి అంటే, లోకానికి కాలాన్ని లెక్క పెట్టాలంటే యేసుక్రీస్తే ప్రామాణికం. యేసుక్రీస్తే ప్రామాణికం. యేసుక్రీస్తు వారు లేనిది కాలానికి అర్థం లేదు. కాలానికి అతీతుడు యేసుక్రీస్తు వారు. మరి ఎంత గొప్పవాడండి ఆయననే ఈ గొప్పతనాన్ని తెచ్చేసుకున్నాడా? ఇప్పుడు చూడండి, కొందరు చాలామంది బిడుదలు పెట్టుకుంటారు, వారికి వారే పెట్టేసుకుంటారండి బిడుదలు. దొంగ బిడుదలు, దొంగ సర్టిఫికెట్స్ తెచ్చేసుకొని పెట్టేసుకుంటారండి. డాక్టర్ అని పెట్టుకుంటారు, రెవర్ అని పెట్టుకుంటారు, అపోస్తలికని పెట్టుకుంటారు. పెట్టుకోనివ్వండి, వారి ఇష్టం, మనకు సంబంధం లేదు. ఇప్పుడు మనము ఆలోచించవలసిన మాటలు ఏంటంటే, యేసుక్రీస్తు వారి పేరును దేవుడే గొప్ప చేశాడు. యేసుక్రీస్తు వారి పేరు గొప్పది కాదని చెప్పడానికి మనం ఎవరమండి? ఇంకేమంటే చూడండి, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. 42వ అధ్యాయము 8వ వచనం. యెహోవాను నేనే ఉన్నవాడను. యెహోవా అంటే ఏంటని అర్థం? ఉన్నవాడను. ఉన్నవాడనైనా నేను, ఇదే నా నామము. పేరేంటన్నాడు మోషే గారు? ఉన్నవాడనని చెప్పంతే, అనువాడనని చెప్పు. మరి ఎవనికి నా నామమును నేను ఇచ్చేవాడు కాదు. ఈ మాటను పట్టేసుకొని వేలాడుతున్నారు. నా నామము ఎవరికి ఇవ్వను అని అన్నాడు. మరి యేసుక్రీస్తు వారు గొప్పవారు ఎలా అవుతాడు? మరి అక్కడ దావీదు గారి చేత రాయించిన మాట దేవుడు రాయించిందా? మరి ఇది దేవుడు రాయించిందైతే మరి అదేవరు రాయించారు? కింది చూడండి, ఈ మాట ఎందుకు అంటున్నాడు అన్నది కూడా అర్థం కానే సోంబేరి.
సోమరులు అని అన్నాడు. నాకు రావలసిన స్తోత్రములు ఒరేయ్ ఇశ్రాయేలీయులారా, జీవము గల దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఎద్దు విగ్రహం చేసుకొని ఎద్దుకు మీరు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నారు. అసలు నా నామాన్ని నేను విగ్రహానికి నేను ఇవ్వగలనా? ఆలోచించండి. విగ్రహాలు పెట్టేసుకొని, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి మనను నడిపించింది తోకేసుకునేద్దే, దానికి ఎందుకు ఇస్తాను నా నామాన్ని, నా ఘనతను? నాకు రావలసిన స్తోత్రము, నాకు రావలసిన ఘనత, మహిమ విగ్రహాలకు నేను ఎందుకు ఇవ్వగలను? ఇవ్వను. ఇక్కడ 2 వచనాలను కంపేర్ చేస్తే ఏది నిజము, ఏది అబద్ధం చెప్పండి. 2 నిజాలే. అందుకే దేవుడు వాక్యాన్ని ఏమన్నాడంటే, కొంత అచ్చట కొంత ఇచ్చట వస్తుంది, వాటిని పరిశీలన చేసి చదవాలి. పౌలు గారు, శీల గారు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని బెరయ పట్టణస్థులు గ్రేట్ పట్టణస్థులండి, అంతే కదండి. పరిశీలన చేశారు. పరిశీలన. మనం ఎంత వాక్యం చదువుతానండి అంత అనుభవ జ్ఞానంలోకి వెళ్ళిపోతాం. దేవుడు కూడా చెప్పింది అదే. ప్రతి మనుష్యుడు రక్షణలోకి రావాలి. ఒకటి మెట్టు అయితే నంబర్ 1. రక్షణలోకి వచ్చిన తర్వాత రెండో మెట్టు ఏంటంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలని దేవుడే కోరుకున్నాడు. దేవుని మాటను ధిక్కరించడం లేదా? చదవని వారందరూ దేవుని మాటను ధిక్కరించుచున్నారు. కనుక నా నామమును యెహోవా అను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా నామము నేను ఇచ్చేవాడును కాను అని అన్నాడు. కొందరు చూడండి, నేను ఎవరికి ఇవ్వనని అంటారు. ఎవరైనా నచ్చిన వాళ్ళు వచ్చారనుకోండి, ఇచ్చేస్తారండి, అంతే కదండి. ఆదాము గారి నుండి యేసుక్రీస్తు వారి వరకు ఎవరి గురించి కూడా దేవుడు నా ప్రియ కుమారుడు అని చెప్పలేడండి. ప్రియకుమారుడని చెప్పలేడు. ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఏ కుమారుడి ద్వారా చెప్పలేడండి. ఆదాము దేవుని కుమారుడు కాదా? నోవాహు దేవుని కుమారుడు కాదా? దావీదు దేవుని కుమారుడు కాదా? మనము దేవుని కుమారులం కామా? మరి కేవలం యేసుక్రీస్తు గురించే చెప్పాడు. బాప్తీసము తీసుకొని ఒడ్డుకు రాగానే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారములో ఆయన మీద వ్రాలి, ఈయననే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను సంతోషపడుతున్నాను అని అన్నాడు. ఇవ్వను అన్న నామాన్ని ఆయనదే, యేసుక్రీస్తుదే. త్రియేక నామం ఎలా అవుతుంది? త్రియేక నామం ఎలా అవుతుంది చెప్పండి? దేవుడికి ఎంత పవర్స్ ఉన్నాయో యేసుక్రీస్తు వారికి కూడా అంతే పవర్స్ ఉన్నట్టుగా చెప్పాడు దేవుడు. కానీ దేవుడి పవర్స్ దేవుడికే, క్రీస్తు పవర్స్ క్రీస్తుకే, అంతే కదండి. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనము జాగ్రత్తగా చదివితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10, 11 వచనాలు. అందుచేత పరలోకమందున్న వారిలో, అందరు తీయండి, 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 9, 10. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ఇంకా ఎక్కడుంటారండి? 3 లోకాలే ఉన్నాయి. ఒకటి పరలోకం అయితే, ఒకటి భూలోకం అయితే, ఒకటి పాతాళ లోకం.
ఈ 3 లోకాలలో ఉన్న వారి కంటే అని అన్నాడు. పరలోకం ఎవరున్నారండి? దేవుడు లేడా? దూతలు లేరా? పాతాళ లోకంలో దేవునికి ఇష్టానుసారులైన మనుషులు కానివ్వండి, పిల్లలు, పరదేశులు లేరా? పరలోకంలో ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమందు వంగునట్లు. ఇందులో నిజంగా అండి చెప్పాలంటే దేవుడు కూడా యేసుక్రీస్తు నామమందు కాళ్ళ ముందు సాష్టంగా పడాలి అని అన్న ఆలోచన వస్తుందండి, అర్థం వస్తుంది తెలుసా మీకు? కానీ కాదు. పరలోకములో ఉన్న వారిలో కానీ అన్నాడంటే దేవుణ్ణి విడిచిపెడితే తక్కినవారు. ఇలా కూడా అపార్థం చేసుకోవచ్చండి, తెలుసా మీకు? పరలోకంలో ఉన్న వారిలో కానంటే ఎవరున్నారండి పరలోకంలో? ఈ మాట మాట్లాడేసరికి, వ్రాసేసరికి దేవుడు, యేసుక్రీస్తు వారు తప్ప, దేవదూతలు తప్ప ఏ మనుష్యుడును పరలోకానికి వెళ్ళలేడు. వెళ్ళారా? పరలోకం నుండి వచ్చిన మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వారు ఇంకెవ్వరూ లేరన్నాడు. మరి పరలోకంలో ఉన్న వారిలో కానీ అన్నాడు, పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి నాలుకను తండ్రి అయిన దేవుని నామమున. సెకండ్ సార్ వచ్చింది తెలుసా? దేవుడి నామం ఏంటండి? సెకండ్ స్టేజ్కి వచ్చేసింది. చూసారా? ఫస్ట్ ఎవరికి ఇచ్చాడండి? ఫస్ట్ ఏ నామం వచ్చింది? ప్రతివాని నాలుకయు. మొదటన వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగాలి. మొదటి నామం ఎవరికి ఇచ్చాడు తెలుసా? దేవుడు యేసుక్రీస్తుకే. రెండవ స్టేజ్ ఎవరికి వచ్చింది? దేవుడికి వచ్చింది. దేవుడే తనకు తాను తగ్గించుకొని నాకంటే యేసుక్రీస్తు వారే గొప్పవాడు అని చాటించినప్పుడు గొప్పవాడు కాడని చెప్పడానికి మనమెవరము? ఒకవేళ దేవుని నామం లేకపోతే దేవుడు కూడా యేసుక్రీస్తు నామమందు వంగాలన్నట్టుగా అక్కడ అర్థమయ్యేది ఈ వాక్యం ప్రకారం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అర్థమైనట్టే అర్థమవుతుంది, అక్కడ దెబ్బైపోతాం. ఒక్కొక్కసారి అండి వచనం చదువుతూ ఉంటే అర్థమే కాదు, దాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉండాలండి. దాన్ని ఆలోచిస్తూ గంటలు అలానే నిద్రపోయేవాడిని నేనైతే. రెండవ స్టేజ్కి వచ్చేసిందండి. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై, మరలా దేవునికి మహిమ తీసుకొని రావాలంటే యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు. దేవునికి మహిమ రావాలన్నా యేసుక్రీస్తే ప్రభువుని ఒప్పుకోవాలి. తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడే యేసుక్రీస్తును అధికముగా అన్నాడు. ఇక దీనికంటే పదం ఇంకా అక్కడ ప్రయోగించబడలేదు. అధికం, దీనికంటే ఎక్కువ ధనం ఇంకా లేదు. అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవుడే అనుగ్రహించాడు. దేవుని నామము సెకండ్కి వచ్చేసి చూడండి, అక్కడ యేసుక్రీస్తు వారి నామమే పైనామం. మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు యెహోవా అన్న పేరే ఉండదండి. చదివారు కదండి? యెహోవా అనే నామమే ఉండదు. అబ్రహాము గారి కుమారుడు యేసుక్రీస్తు వారి వంశావళి, దావీదు కుమారుడు యేసుక్రీస్తు వారి వంశావళి. అంటే దేవుడే నా కుమారుని నేను హెచ్చిస్తాను, నా కుమారుడికే నేను ఘనత తీసుకొస్తాను. అలాంటి త్యాగం చేయడానికి ముందుకొచ్చాడు కనుక దేవుడు ఆయనకున్న ఘనతను తన కుమారునికిచ్చి ఘనపరుస్తున్నాడు. యేసుక్రీస్తు వారిని తక్కువ చేసి మాట్లాడతారు ఏంటండి ఈ సోంబేరు నా కొడుకులు? ఎవడో మాట్లాడారు. దేవుని పిల్లలారా,
అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము యేసుక్రీస్తుకు అనుగ్రహించాడు. జరిగిపోయింది ఇది. అంతేనండి. యేసుక్రీస్తు వారు కూడా తన నోటితోనే చెప్పాడు కదండి. మత్తయి సువార్తలు ఒకసారి చూస్తారా? మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం అండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు తిరిగి సమాధిని బద్దలు కొట్టుకొని తిరిగి లేచి శిష్యుల యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను, ఏంటండి పరలోకము కూడా సర్వాధికారము కలిగిన యేసుక్రీస్తు వారు. ఈరోజు పరలోకం మనం వెళ్ళాలన్నా, పరలోకం దక్కాలన్నా, పరలోకంలో స్థలము కావాలన్నా యేసుక్రీస్తే. ఒకవేళ దేవుడు సర్లే నాయన నేను క్షమించేశాను ఇతనికి ఇచ్చేసేద్దామంటే యేసుక్రీస్తు అనుమతి లేనిది అక్కడ మనకు స్థలము దొరకదు. అందుకే ఏమన్నాడు తెలుసండి 14 యోహాను సువార్తలో, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు వీళ్ళలేదు వెళ్ళడానికి అన్నాడు. ఆల్రెడీ అండి మా తండ్రికి మాకు తెలిసానండి, దేవుడు మాకు తెలిసానండి, దేవుడు నేను సాక్షినండి, డైరెక్ట్గా వెళ్ళిపోతానండి, ఇక నాకు అక్కడ స్థలం ఉందంటే కుదరదు. గెట్ అవుట్ అండి, గెట్ లాస్ట్ అంటారు. ఈరోజండి క్రైస్తవ్యం ఏంటండి, ఆకు చింపిన కుక్కలు చింపిన విస్తారలాగా మారిపోయింది. ఎవరికి నచ్చిన బోధ వాళ్ళు చేసేస్తున్నారు. ఎక్కువ వ్యూవర్స్, ఎక్కువ కామెంటర్స్ ఉంటే వాడే గొప్పవాడు సోషల్ మీడియాలో. ఇదే నా గొప్పతనం. దేవుని యొద్ద నీ గొప్పతనం, క్రీస్తు దగ్గర వద్ద గొప్పతనం. ఏమంటున్నాడండి? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. మరి పరలోకంలో దేవుడు ఉన్నాడు కదా, దేవుడికి అధికారం లేదా? ప్రశ్న. మరి దేవుడి అధికారాన్ని, సర్వాధికారాన్ని యేసుక్రీస్తుకు హ్యాండ్ ఓవర్ చేశాడు. ఇప్పుడు చూడండి, పెద్దలు బిజినెస్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లుగా పిలువబడుతున్న వారు వయసు వచ్చేసింది అనుకోండి, ఏం చేస్తారండి? చెక్ పవర్ మాత్రం వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు చచ్చేదాకా. అన్ని పిల్లలకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారండి. అంటే మెయిన్ థింగ్ యేసుక్రీస్తు వారి రెండవ రాకడ మాత్రం కాలానికి అతీతుడైన యేసుక్రీస్తు వారు కాలాన్ని లెక్కించబడినప్పటికీ కూడా కాలాంతం మాత్రం దేవుని చేతుల్లో పెట్టుకున్నాడు. ఆ సమయమైనను ఆ గడియలైనను పరలోకములో ఉన్న దేవదూతలకైనను మనుష్య కుమారుడికైనను తెలియదు. అపొస్తలుల కార్యములు కూడా వ్రాయబడింది. సమయములను గూర్చి, గడియలను గూర్చి మీరు తెలుసుకునక్కర్లేదు, అవన్నీ దేవుని నా తండ్రి స్వాధీనంలో ఉన్నవి. కాలాన్ని లెక్కించాలంటే నా కుమారుడే. కాలం ఎప్పుడు అంతమవుతుందో అది నాకు. అంటే దేవుని పిల్లలారా, పరలోకంలో కూడా యేసుక్రీస్తు వారికి అధికారాన్ని ఏం చేశాడు? దేవుడు కట్టబెట్టాడు. కనుక భూమి మీద మనుషులందరికీ ఆజ్ఞాపించాడు, సమస్త జనులని నాకు శిష్యులుగా మార్చండి. తండ్రి యొక్కయో అన్నాడు ఇక్కడ, క్రీస్తు యొక్కయో కాదు, మొట్టమొదట తండ్రి యొక్కయో నా యొక్కయో పరిశుద్ధాత్మని నామంలో బాప్తిస్మం ఇవ్వండి. నేను మీకు ఏదైతే సంగతులు మీకు వివరించానో వాటన్నిటిని మీరు గైకొని ప్రతి మనుషులకు మీరు ఆజ్ఞాపించండి అన్నాడు, కమాండ్ చేయండి అన్నాడు. ఇంకేమంటున్నాడు? కిందికి చూడండి, కిందికి, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వార్త చెప్పాను. యుగ సమాప్తి వరకు అన్నాడు.
సదాకాలం మీతో నేను ఉంటాను. ఒకప్పుడని ఇశ్రాయేలుతో దేవుడు చెప్పాడు, సదాకాలం నేను మీతో ఉంటానని. కానీ ట్రెండ్ మారినట్టుగా చట్టం మారింది. సదాకాలం యేసుక్రీస్తు వారు మనతో ఉండబోతున్నాడు. యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని దేవుడే వివరించి రాయించాడు. ఇంకొక ఆలోచనాత్మకమైన మాట ఏంటంటే అండి, ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో వారి కోసం ప్రాణాలు కూడా పెడతారు తెలుసా మీకు. అవమానాలు పొందుతారు తెలుసా. అంతేనండి. ఆ మధ్య ఏదో హత్యలు జరిగాయి కదండి టీడీపీ హయాంలో. ఎవరు ప్రేమ చేత ఎవరినో హత్య చేశారు. అంటే ఈరోజు మనుషులకు ఉన్న ప్రేమ, ఒకరి మీద ప్రేమతో ఆ ప్రేమ గురించి అవమానాలైనా పొందుతారు, అవసరమైతే దెబ్బలైనా తింటారు, అవసరమైతే ప్రాణాలను కూడా తెగిస్తారండి. ఈరోజు ప్రేమికులు అమర ప్రేమికులను చెప్పుకుంటున్నారు కదండి. అంటే అన్నమంతుడి కిందని చేయి లోపల పెట్టి కాల్చుకునే అవసరం లేదు, ఒక మెతుకు ఇలా పెడితే సరిపోతుందండి. అసలు అపోస్తులు ఎంత తెలివిమంతులు తెలుసండి. పౌలు ఎంత గొప్పవాడో తెలుసండి. గమాలీల ఎదుట, పాదముల ఎదుట ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడు తెలుసండి. మోషే గారు ఎవరండి? సకల విద్యలను ఏం చేశాడు? ప్రావీణ్యుడు. మోషే గారు తెలుసండి. మోషే గారు ఎవరో తెలుసండి? సకల విద్యలను నేర్చుకున్న ప్రావీణ్యుడు. అసలు అతను కూడా ఏం మాట్లాడో తెలుసండి. ఒకసారి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-26 కలిసిన చూడండి. మోషే గారు ఎంత గొప్పవాడండి. మోషే గారు ఐగుప్తు అంటే నాగరికతకు పెట్టింది పేరండి. విద్యలకు, సకల విద్యలకు పుట్టినిల్లండి. ఐగుప్తీయులు సకల విద్యలు నేర్చుకున్న మోషే గారు ఏమంటున్నాడు ఇక్కడ? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం అన్నాడండి. క్రీస్తు ఎంత గొప్పవాడైతే ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టుకున్నాడండి. అంటే రాబోయే కాలంలో యేసుక్రీస్తుకి అధికారాన్ని కట్టబెట్టబోతున్నాడు తండ్రి. క్రీస్తు పరిపాలనలో మేము ఉండాలి, క్రీస్తు రెక్కల క్రిందనే మేము ఉండాలి. అంటే క్రీస్తు నిమిత్తం ఈ ఐగుప్తు ధనం ఎంత? ఒక ప్రవక్తనే చెప్పాడండి. ఊరికనే ప్రవక్తగా ఇచ్చాడు దేవుడు. ఎంత దీర్ఘశాంతుడని మోషే గారు. 6 లక్షల కాలువలను నడిపించడం అంటే చిన్న మాట అండి. బడి పిల్లలు 10 మందికి టీచర్ గారు స్కూల్లో పాఠాలు చెప్పడానికే ఏం చేస్తారు? అరసి కొట్టుకొని చావగొడుతున్నారండి. మరి 6 లక్షల కాలువలన్నీ ఏకతాటిగా 40 సంవత్సరాలు నడిపించాలంటే చిన్న మాట అండి, చిన్న విషయం అండి. దీర్ఘశాంతుడు, సంఘములో దేవుని ఇల్లంతడు నమ్మకమైన వాడు చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు విషయమై ఐగుప్తు ధనాన్ని కూడా వదులుకుంటాను. అప్పటికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడా? రక్తం కార్చాడా? రాజ్యాన్ని తీసుకొచ్చాడా? జరగబోయే సంఘటనను చెప్తున్నాడండి. ఇంకేమంటారు చూడండి కిందికి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆయన నిమిత్తం నేను నిందలైన పడతాను, అవమానాలైన పడతాను. ఐగుప్తు నా తల్లి అని పేరు నోటితో పిలిస్తే చాలు, ఫరో కుమార్తెకు నేను కుమారుణ్ణి అమ్మా అని పిలన్నదంతే. పిలిస్తే నేను సింహాసనాన్ని మీద కూర్చునిబెట్టి నేను ఫరోకు బదులుగా ఫరోని చేస్తానండి. కేవలము క్రీస్తు నిమిత్తం అదంతా వదులుకున్నాడంటే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడండి. మోషే కంటే గొప్పవారా? ఈరోజు యేసుక్రీస్తు వారు గొప్పవాడు కాడు అని చెప్పే సన్నాసులు మోషే కంటే గొప్పవాడా? అపోస్తల కంటే గొప్పవారా? అపోస్తల కార్యములు 4వ అధ్యాయము
అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం చదువుదామండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. పేతురు గారండి మాట్లాడుతున్నాడు. విద్య లేని పామరుడే కానీ పరలోకపు రాజ్యపు తాళపు కీసు గుర్తు ఎక్కడ పెడతారండి? ఆడవాళ్ళు అయితే ఎక్కడ పెడతారు, మగవాళ్ళు అయితే ఎక్కడ పెట్టుకుంటారండి? మల్దారిని కట్టుకుంటారు, తెలుసండి, అంతే కదండి. తాళపు చెవులు గుర్తు. ఒకప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మరియు ఎవని వలన రక్షణ కలగదు, కేవలము క్రీస్తు నామముననే మనకు రక్షణ పొందుతామంటున్నాడు. దేవుని నామం కూడా కాదండి అక్కడ. స్వస్థపరచువాడను నేనే, గాయపరచువాడను నేనే, కట్టువాడను నేనే అని చెప్పిన ఇశ్రాయేలుకు ఒకప్పుడు దేవుడు, మరి ఈరోజు క్రీస్తు శకంలో రక్షణ కలగాలన్నా, స్వస్థత కలగాలన్నా క్రీస్తు నామములోనే. పేతురుని ఏమనుకుంటున్నారండి? కోడి అని పేరు పెట్టారు పేతురును. బొంకిన పేతురని పేరు పెట్టారండి. పేతురు పత్రిక, మొదటి పత్రిక, 2వ పత్రిక చదవండి. ఎంత జ్ఞానయుక్తమైన మాటలు పేతురు గారు పలికాడు. ఆకాశము క్రింద ఏ నామం పనికిరాదు, కేవలం యేసుక్రీస్తు వారి నామమే గొప్పది. 5వ అధ్యాయం 41వ వచనం. 5వ అధ్యాయము 41వ వచనం. ఆ నామము కొరకంటే క్రీస్తు నామం కొరకు అవమానములైనా పొందుతాం. పాత్రులమని ఎంచబడ్డారట. మాకెందుకండి? ఎవరి నామం గొప్ప అయితే మాకెందుకండి? మేము ఎందుకండి ఆయన కోసం మేము అవమానపడబడాలి? ఎందుకండి ఆయన కోసం మేము దెబ్బలు తినాలి, కొరడా దెబ్బలు తినాలి, జైల్లో ఎందుకు వేయించబడాలని ఊరుకోలేనంటే, రాబోయే కాలంలో పరలోకానికి వెళ్ళాలంటే ఆయన ద్వారానే మేము వెళ్తాం. ఈరోజు చూడండి, ఎవరైనా ఏదో ఒక చిన్న మెసేజ్ ఇచ్చిందండి, కాబోయే కౌన్సిలర్ గారికి దండాలను పెడుతున్నాడండి. అంటే ఆయన కౌన్సిలర్ అయితే ఈయనకెందుకు? ఆయన కౌన్సిలర్ అయితే ఈయనకి ఏందట ప్రయోజనం? చూడండి, ఎలక్షన్లలో ఎంత తిరుగుతారండి. ఓటర్లు పంచి పెడతారు, అది పెడతారు, ఇది చేస్తారు, అది చేస్తారు. ఒకవేళ మా క్యాండిడేట్ గెలిస్తే ఆయన పేరు చెప్పుకొని మేము దండుకోవచ్చు, అంతే కదండి. ఏ పనైనా అవుతుంది, ఫలానా వాడి పేరు చెప్తే ఆయన ప్రభుత్వంలో ఉండాలి, గెలవాలి. అంటే యేసుక్రీస్తు వారు అలాంటి కాదండి. ఆయన పేరు చెప్తేనే పరలోకానికి ఎంట్రీ. ఆయన ద్వారానే మనం వెళ్ళాలి, పరలోకానికి మనకి ఎంట్రీ. కనుక ఆ నామమే గొప్పది. ఆకాశం కింద ఏ నామము గొప్పది కాదు. ఈవెన్ అందులో దేవుని నామానికి కూడా విలువ లేకుండా పోయిందండి. తెలుసా మీకు? అంటే క్రీస్తు నామమే గొప్పది. దేవుడే చేశాడు, దేవుడే తగ్గించుకున్నాడు. నాయన మీకు ఏదైనా కావాలా, నా కుమారు నామం అడగండి. నా కుమారుడు గ్రీన్ సిగ్నల్ ఓకే అంటేనే మీకు నేను చేస్తాను. మధ్యవర్తి అలాని కమిషన్లు దొబ్బేసి ఎవరు ఎక్కువిస్తే, ఎవరు గంటలు ప్రార్థన చేస్తే, ఎవరు మోకాలు నల్లబడితే, మోకాలు తెల్లబడితే వారికి ఇచ్చేస్తానన్నది కుదరదండి. అక్కడ మనం ప్రార్థన చేస్తే న్యాయమై ఉండాలి, యథార్థత ఉండాలి, పని చేసి ప్రార్థన చేయాలి. అంటే యేసుక్రీస్తు నామమున అవమానం పాలు పొందుటకు పాత్రులము అని ఎంచుకున్నారండి. ఇక మరొక స్టెప్ వేసామనుకోండి, పౌలు గారి దగ్గరకు వచ్చేసరికి ప్రాణాలను సైతం నేను అర్పిస్తాను. ఎవరి కోసం? క్రీస్తు నిమిత్తం అన్నాడు. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 10వ వచనం. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదామండి.
మేము అనేక దినములు అక్కడుండగా ఎవరండి? హగబు అనొక ప్రవక్త యూదయ నుండి వచ్చాడు. అతడు మా యుద్ధకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను తన కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడకట్టు గల మనిషిని ఈలాగు బంధించబోతున్నారు, అంటే పౌలు గారు అరెస్టు కాబోతున్నాడు. ఆ మాట వినగానేనండి అక్కడ ఉన్న వాళ్ళకు ఏడ్చేసారండి పాపం. నిజంగా భయం కదండి. అరెస్ట్ అనగానే పోలీసు వాళ్ళని చూడగానే అందరికీ ఇది పడుతుందండి. పోలీసు వాళ్ళు కూడా మనుషులే కదండి, ఏమన్నా రాక్షసులా? పోలీసు వాళ్ళని చూడగానే సందడి పడుతుందండి. ఎక్కడైనా పోలీస్ జీప్ ఉందా, బండ్లు వెళ్ళేయండి చక్కగా, ఇటే యూటర్న్, టేక్ యూటర్న్ అన్నట్టుగా వెళ్ళిపోతారు. నడికట్టుతో కట్టేస్తారు, నిన్ను బంధించేస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారు. ఇదే ఆనవాళ్ళు అన్నప్పుడండి అక్కడ ఉన్నవారు ఏం చేశారండి? ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దు అని అతన్ని బ్రతిమలాడుకుంటే, అయ్యో పౌలు గారు వెళ్ళకండి దయచేసి, మీరు వెళ్తే బంధింపబడతారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ఏ విధంగా అయినా మీరు ఇక్కడనే ఉండాలి అన్నప్పుడు అండి పౌలు గారు చూడండి, కొడితే కైసర్ని కొట్టాలి, పెద్ద తలకాయని కొట్టాలి, ఖచ్చితంగా నేను అరెస్ట్ అవుతాను, ఖచ్చితంగా నన్ను చెరసాలలో పెడతారు, ఖచ్చితంగా నేను హతసాక్షిని అవుతాను. 12 మంది శిష్యులండి, ఎవరు కూడా సహజ మరణం పొందలేరు. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు హతసాక్షులయ్యారండి. ఎవరి కోసమో తెలుసా? క్రీస్తు నామం కొరకే. అవమానం కాదు, బెత్తాలు కాదు, రాళ్ళతో కొట్టడమే కాదు, హతసాక్షులుగా మారిపోయారండి కేవలం క్రీస్తు నామము కొరకే. ఆనాడు క్రీస్తు నామం కొరకు ప్రాణాలు పెడితే ఈరోజు ఈ సన్నాసులు క్రీస్తు నామాన్ని ఏం చేస్తున్నారండి? అవమానపరుస్తున్నారండి. వారికి వీరికి ఏం తేడా చెప్పండి? అంటే వీరు కూడా క్రీస్తు సంబంధులు కారు, క్రీస్తు విరోధులు. అప్పుడు ఏమంటున్నాడండి పౌలు? ఏంటయ్యా, ఎందుకు గాబరపడుతున్నారు? ఎందుకు ఏడ్చేస్తున్నారు? మీరేడ్చి నా గుండెని ఎందుకు మీరు బద్దలు చేస్తున్నారు? ఎవరైనా చనిపోతారు కదండి, చనిపోతే శవం అక్కడ పడుకోబెడతారు, కామ్గా ఉంటారు, సైలెంట్గా ఉంటారు, ఏడ్చి అలసిపోతారు. కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకునే సమయంలోనే కొత్త క్యాండిడేట్ వచ్చేసింది అనుకోండి, అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వస్తారు. ఆమె ఏడుస్తుంది కదా, మనం ఏడకుంటే బాగుండదు, మళ్ళా వీళ్ళు స్టార్ట్. అంతే కదా, ఎప్పుడో వెళ్ళిపోయాడు. బ్రతుకున్నప్పుడు వచ్చి గంజినీళ్ళు వేయరు, కానీ చనిపోయిన తర్వాత మాత్రం కిలోమీటర్ ముందు నుండి ఏడ్చుకుంటూ వస్తారండి, ఎక్కి పడు. కొందరైతే ఆటోలోనే ఏడుస్తుంటూ వస్తారు. ఆ ఏడుపులు నిజం ఏడుపులని నేనైతే అస్సలు అమ్మనండి, అన్నీ దొంగ ఏడుపులే. బ్రతుకున్నప్పుడు వస్తారండి ఎవరైనా, బ్రతుకుంది కదా, పర్లేదు, బాగుందా, బాగుంది, అవసరమైతే వీడియో కాల్ చూపించు. ఏం చేస్తావు వీడియో కాల్ చూపించి? వీడియో కాల్లో ముఖాలకు ముచ్చులు ఇచ్చుకుంటారండి, ముద్దులు. మా అమ్మ, మా డాడీ దగ్గరికి మాత్రం రారండి, బిజీ. ఏమన్నా చనిపోతే చివరి ముఖం చూడాలి. బ్రతుకున్నప్పుడు నీ ముఖం తగలంటే నీ ముఖం చూడలేదు దానివి, చివరి ముఖం చివరి చూపు చూస్తావా? అంటే ఏడ్చేసారనుకోండి, గుండె బరువు ఎక్కిపోతుందండి. అందుకే పౌలు గారు ఏమంటానంటే, అయ్యో మీరు ఎందుకు ఏడ్చి నా గుండెను బద్దలు చేస్తున్నారు? అయ్యో మీరు ఇలా అరెస్ట్ అవుతారని భయపడుతున్నారా? అరెస్ట్ కావడమే కాదు, నా ప్రాణాలు పెట్టడానికి కూడా నేను సిద్ధం. దేని కొరకు? క్రీస్తు నామం కొరకు.
మహామహులు గొప్పవారే క్రీస్తు నామం కొరకు తన ప్రాణాలు సైతం త్యాగం చేస్తే ఈరోజు క్రీస్తు నామం గొప్పదా? క్రీస్తు నామాన్ని అవమానపరుస్తున్నారండి. మీరెక్కడ క్రైస్తవులండి? ఆలోచించండి. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. ఎంత గొప్ప నామం అయితే చనిపోతారండి. ఆలోచించండి. ఈరోజు చూడండి, స్టూడెంట్స్ కానీ కొందరు తమ నాయకులను ఎవరైనా ఏమైనా అంటే పెట్రోల్ ట్యాంక్ తీసుకొని ప్రజల్లోకి వస్తారండి. ఎందుకు? అంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడు వాడిని. సినిమా యాక్టర్ ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు గొడవలు జరుగుతాయి కదండి, పెట్రోలు డబ్బాలు చేతులు పట్టుకుంటారండి. కొందరు ఆడించరు కదండి సినిమాలు, ఆడించాలి లేకపోతే మేము తగలబెట్టు. ఎంత ప్రేమించాడు వీడు, పిచ్చి ప్రేమ, అమర ప్రేమికుడు. కొందరైతే ఎక్కడ చెక్కుకుంటారండి, బొమ్మలు చుక్కుబొట్లు ఒడిపించుకుంటారండి. టాటూలు అంత ప్రేమిస్తున్నారు. కానీ దేవుని పిల్లలారా, పౌలు గారు కానీ, పేతురు గారు కానివ్వండి, యాకోబు గారు కానివ్వండి, యోహాను గారు కానివ్వండి, ప్రతి ఒక్కరూ క్రీస్తు నామం నిమిత్తం తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. ఎంత గొప్ప నామం అండి! ఆలోచించండి. ఈ మాటలు విన్న తర్వాత అండి, ఏ ఫకీరోడు ఏ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఎవడు మాట్లాడినా వాడు పిచ్చి వెదవా అని అనుకోండి. ఈ మాటలు గుర్తు చేసుకోండి. దేవుడే పని కట్టుకొని పరలోకమందు కానీ, భూమి మీద కానీ, పాతాళ లోకంలో కానీ ప్రతి నామము కంటే యేసుక్రీస్తు నామాన్ని గొప్ప చేసేసాడు. ఈ సన్నాసులన్నంత మాత్రాన చిన్నగైపోతుందా? ఇదే కానీ కొట్టేసుకుంటున్నారు కదండి. ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది. కనుక దేవుని పిల్లలారా, మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో వాక్యాన్ని మనం ఎక్కువ చదవమనుకోండి, కదలకుండా కదలని పునాదిలో ఉంటామండి. మనకు తెలియదు అనుకోండి, ఎవరు చెప్పినా నమ్ముతాం. ఇప్పుడు అడ్రస్ తెలియక ఎక్కడైనా వెళ్తాం కదండి, ఒకడు ఇది చెప్తాడు, ఒకడు చెప్తాడు. అదే మనకు తెలుసుకుంటే ఖచ్చితమైన స్థలానికి వెళ్ళిపోతాం. అంటే మనుషులను నమ్ముట కంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నాయన నన్ను, నా వాక్యాన్ని నమ్మండి అన్నాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత కూడా ఇందులో ఏమైనా గోలమాలు ఉన్నాయేమని చూసుకునే బాధ్యత మీదే. పౌలే గొప్పవాడు, శీలే గొప్పవాడు. ఆ మాటలు అలా ఉన్నవో లేవో అని బెరియా పట్టణస్తులు ఎందుకు పరిశీలన చేశారు? అంటే పౌలు గారి కంటే బెరియా పట్టణస్తులు గొప్పవారా? అక్కడ గొప్పవారుగానే కనబడుతుంది. మనం మాత్రం బైబిల్ చదవం. ఎన్ని గంటలు పనిచేశారండి రోజుకు? ఎన్ని గంటలు పని చేస్తారండి రోజుకు? చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. రోజుకు ఎన్ని గంటలు పని చేస్తారు మీరు? ఎన్ని గంటలకు ఆరంభిస్తారండి పనిని? ఒకరు మొక్కలు చూసుకుంటారు. ఎందుకంటే 10 గంటల నుంచి 6 గంటల వరకు అయితే చేస్తారా చేయరా? ఎన్ని గంటలు అవుతున్నాయండి? అందులో 1 గంట లంచ్ టైం తీసి, కొందరు లంచ్ టైం కూడా చేస్తలేరట. ఆ లంచ్ టైం చేస్తే నాకేదో ఏమైనా తక్కువ పడుతుందేమో, లంచ్ చేయండి, సరిగా భోజనం చేయండి, నీళ్లు తాగండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అన్ని గంటలు నీ కోసం కష్టపడ్డప్పుడు 1 గంట, 2 గంటలు దేవుని కేటాయించలేవా? చదవలేవా? ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసి అలసిపోతారు. బైబిల్ తీయగానే ఏమైపోతారు? కప్పలా నోరు తెలిసి దోమలు పోతాయి, కటుక్కన మింగి పడుకుంటారండి. ఇందుకేనా క్రైస్తవుడిగా నామకరణం మనకు? ఇందుకేనా అంత గొప్ప నామం మనం పెట్టుకున్నాం? మనకు పెట్టాడు దేవుడు, శ్రేష్టమైన నామకరణం చేశాడండి. ఈ నామకరణమే క్రైస్తవుడు, క్రిస్టియానిటీ. యేసుక్రీస్తు నామాన్ని మనకు పెట్టారంటే నిజంగానే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు. యేసుక్రీస్తును ధరించిన వారం కూడా మనం అంతే గొప్పవారం అండి.
మరి నామాన్ని కళంకం ఎలా తీసుకురావచ్చండి చెప్పండి? ఎలా తీసుకొస్తున్నారండి? తెలియకపోతే తెలియదనాలి, నేర్చుకోవాలి. తెలిసి తెలియక మాట్లాడితే ఇలానే కయ్యలు పడిపోతారు. ఏమైనా నా మాటలు చెప్తున్నానండి, దేవుడు అంటే ఏమైనా నాకు విరుద్ధం అండి? ఆలోచించండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34-35 వచనం చదువుదామండి. ఎంత బాగుంటాయండి. 8వ అధ్యాయము 34-35. యేసు అంటే పేరేంటి? యేసు అంటే అర్థం ఏంటండి? రక్షకుడు. అంతేనా కదా? రక్షించడానికి మొదటి రాకడలో వచ్చాడు, అంతే కదండి. ఇప్పుడు రెండవ రాకడలో ఎందుకు వస్తున్నాడు? అన్నీ ఆల్రౌండర్ యేసుక్రీస్తు. సర్వ హక్కులు నావే అన్నట్టు ఉంది ఇక్కడ. ఎవరైనా బుక్ రాస్తారు కదండి, బుక్ రాసినప్పుడు సర్వ హక్కులు రచయితవే అని అంటారు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు సర్వ హక్కులు యేసుక్రీస్తు వారివే నేను అంటాను. మీరేమంటారు చెప్పండి? శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయి తిరిగి లేచి పరలోకములో కుడిపార్శ్వంలో కూర్చున్న క్రీస్తు యేసు వారే కదా. నంబర్ 1. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన కూర్చున్నవాడును, మన కొరకు విజ్ఞాపన ధ్వని చేయువాడును యేసుక్రీస్తు వారే. మన గురించి విజ్ఞాపన ధ్వని అక్కడ ధ్వనిస్తుంది కనుక ఈరోజు మనం ఫ్యాన్ కింద చక్కగా కూర్చొని వాక్యం నేర్చుకుంటున్నాం. ఏమంటారు? మనం ఈరోజు బ్రతుకున్నామంటే క్రీస్తు కృపనే. తెలుసా మీకు? క్రీస్తు దయనే. క్రీస్తుని జ్ఞాపకం చేసుకొని ఈరోజు వరకు మనకు భూమి మీద నూకలు బువ్వ తింటున్నాం. బువ్వ, అన్నం, ఆహారం. మరి ఇంత గొప్ప యేసుక్రీస్తు వారిని ఇంత తక్కువ చేస్తున్నారు ఏంటండి? మీకేం పోయే కాలం అండి తక్కువ చేసి మాట్లాడేవారికి. అంటే ఈ వీడి ఆలయంలోనే కూర్చుంది అన్నట్టు. ఏది దేవుడు అని వినడు, ఏది పూజింపదగినో దానికి అంతటికీ పైగా తను తాను హెచ్చించుకొనొచ్చు. దేవుని ఆలయం, క్రీస్తు ఆలయం, పరిశుద్ధాత్మ ఆలయంలో వీళ్ళని తనమేసి వాడు కూర్చేసుకున్నాడు. మరి నేనే గొప్ప అని చెప్పుకోవద్దా? చెప్పండి. వీరందరూ క్రీస్తు విరోధులు. ఉట్టిగా చెప్పొచ్చండి క్రీస్తు విరోధులు అంటే. ఎవడైతే క్రీస్తు వారు గొప్పవాడు కాడు అన్న ఊసొచ్చిందో వీడు నంబర్ 1 క్రీస్తు డాకువాడని మనం అర్థం చేసుకోవాలి. అంతే కదా? దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం చదవాలి. శిక్ష విధించడానికి యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చాడు దేవుడు. ఒకవేళ క్షమించాలన్నా యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చాడు దేవుడు. మన వలన విజ్ఞాపన, నిజంగా దేవునితో మాట్లాడే అవకాశం లేని వారం మనం. కానీ మాట్లాడే అవకాశం ఇచ్చాడంటే యేసువారి నామమే, క్రీస్తు వారి పేరట ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి, అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఎన్ని ప్రార్థనలు చేస్తారండి. అంటే యేసుక్రీస్తు వారు లేనిది మనము లేము, ఈ లోకమే లేదు, ఈ జగతే లేదు. ఇంత గొప్పవాడైన క్రీస్తు నామానికి కళంకాన్ని తీసుకొస్తున్నారండి. అసలు కొత్తగా యేసుక్రీస్తు నమ్మేవారు అనుమానంలోకి వచ్చేస్తున్నారు. అసలు క్రీస్తు వారు గొప్పవారు మీదే అంటారు, మరి వాళ్ళేంటి యేసుక్రీస్తు వారు గొప్పవాడు కాదంటున్నారు? ఏంది అసలు ఇది? ఇది ఎవరిది తప్పు, ఎవరి తప్పు చెప్పండి? చివరి ఒక మాట చూసుకుందామా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ఎన్నో వచనం అండి? 10వ వచనం నుంచి.
ప్రకటన గ్రంథము. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, ఈ గ్రంథమందున్న ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ ప్రవచన వాక్యములు ముద్ర వేయవలదు అని అన్నాడు. ముద్రించకండి, దాచిపెట్టకండి, మర్మముగా పెట్టకండి, ఓపెన్. అందుకే బైబుల్ ఓపెన్ యూనివర్సెస్ అని తండ్రిగా నామకరణం చేశారు. ఒకప్పుడు ముద్రలు ముద్రింపబడ్డాయి 7 ముద్రలు. ఆ 7 ముద్రలను విప్పిన వారు ఎవరు తెలుసా? క్రీస్తు యేసువారే. ఇక నేను ఓపెన్ చేసేసాను, మరల ముద్రింపవలదు, దాచిపెట్టవలదు. ప్రతి ఒక్కరికి లిపిగల భాషలో బైబిల్ తర్జుమా అయి వెళ్ళిపోయింది. నేటికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో ఎక్కువ పుస్తకాలు అమ్ముడుపోతున్నాయి అంటే ది బైబుల్. ముద్రింపవలదు అని అన్నాడు. ముద్రింపవలదు, దాచిపెట్టకండి, ఈ మాటలు అసలు మరుగున పెట్టకండి, ప్రతి ఒక్కరి చేతులకు వెళ్ళిపోవాలి. నేనంటే ఎంత గొప్పవాడినో ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈరోజండి గొప్పవారి ఫోటోలు, అందరి గొప్పవారి ఫోటోలు, ఆదాము నుండి క్రీస్తు వరకు ఎంతమంది అయితే గొప్పవారి ఫోటోలు పెడితేనండి నంబర్ 1 ప్లేస్లో క్రీస్తు వారి ఫోటోనే ఉందండి. ఈయనకు కలిగిన ఆదరణ ఎవ్వరికి కలగలేదు. శకపురుషుడని, యుగ పురుషుడని, కాలాన్ని లెక్కించే శకపురుషుడు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. రోమీలు చిన్నవారు అనుకుంటున్నారండి. రోమీల గురించి దానియేలు గారికి దర్శనములు ఏముంది తెలుసని? ఇనుము ఇత్తడిని తుత్తనీలుగా చేయును, బంగారును తుత్తనీలుగా చేసింది, వెండిని తుత్తనీలుగా చేసింది. ఇనుమండి కఠినులు రోమీన్స్. రోమకాలంలోనే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని పెట్టారండి. రోమీయులు పరిపాలిస్తున్న సామ్రాజ్యంలోనే దేవుని పిల్లారా ఆచి తోచి పెట్టారు. ఈయన కంటే గొప్పవాడు భూమి మీద లేడు, ఆదాము నుంచి ఈయన వరకు, ఈయన తర్వాత 2వ రాకట వచ్చేంత వరకు అని. వీళ్ళని మార్చొచ్చు కదండి, ఎవడైనా మారుస్తాడండి. ఇప్పుడు ఒక ప్రభుత్వం పోయిందంటే, ఒక ప్రభుత్వం వాడికి నచ్చింది అన్నీ చేసేసుకుంటుంది. ఒకప్పుడు టీఎస్ ఉండే, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఏం చేసేసాడండి? టీజీ చేసేసాడు. రోమ సామ్రాజ్యం పోయింది. రోమ సామ్రాజ్యం పోయిన తర్వాత మరి ఎవరో బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చింది. ఆ తర్వాత ప్రతి ఒక్కరు ప్రతి దేశానికి రాజులు, ప్రెసిడెంట్లు అయ్యారు. మరి అయిన తర్వాత మరి యేసుక్రీస్తుని తొలగించాలని ఎవరికైనా ఆలోచన వచ్చిందా? వచ్చినది నెరవేరుతుందా? ఒకడు అంటాడు ఏంటంటే, తెలుగు అది ఇంగ్లీషు కొత్త సంవత్సరం, మనది ఉగాదికి వస్తుంది కొత్త సంవత్సరం. ఎవడైనా పట్టించుకున్నాడండి? చెప్పండి. నూతన సంవత్సరం, న్యూ ఇయర్ అంటే జనవరి 1 ఎవడు కాదనగలడు చెప్పండి? ఎవడికి అంత దమ్ము ఉందండి? ఎవ్వడికి దమ్ము లేదు. క్రీస్తే గొప్పవాడు, క్రీస్తే కాలానికి శకపురుషుడు. ఈ కాలం ఆరంభమైంది, నూతన ఆరంభమైంది క్రీస్తుతోటే, దీని అంతమవుతుంది కూడా క్రీస్తుతోటే. చదవండి ఇప్పుడు. కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయువాడు ఇంకొను అన్యాయమే చేయనిమ్ము. అక్కడ మత్తయి సువార్తలో ఏం చెప్పాడు? 28వ అధ్యాయంలో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీదే ఉంటాను, మీకు ఆజ్ఞాపించిన మాటలు మీరు గైకొనండి. గైకొన్న తర్వాత సమస్త జనులను శిష్యులుగా, నాకు శిష్యులుగా మార్చండి. తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వండి. యుగ సమాప్తి వరకు నేను ఉంటాను అంటున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అన్యాయం చేసినవాడు, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయనిము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ప్రకటిస్తున్నాము, మంచి మాటలు చెప్తున్నాము,
మీ ఇష్టం అన్నట్టుగా యేసుక్రీస్తు చెప్తున్నాడు. నాయన మీ పని మీరు చేయండి అంతే. వాడు మారతాడా మారడా వానిష్టం, బలవంతం చేయొద్దండి. ఒకడు అంటాడు బలవంతపు మత మార్పు. మాకేం అవసరం అయ్యా బాబు బలవంతం చేయడానికి, మాకేం అవసరం. చెప్తాము, మా యేసుక్రీస్తు చెప్పమన్నాడు కాబట్టి మేము చెప్తాము. నువ్వు వింటే విను, లేకపోతే లేదు, నీ ఇష్టం. గర్వాపస్ అని ఏమైనా లక్షలు ఏమైనా మేము లంచాలు ఇస్తున్నామా, వేలిస్తున్నామా, కోట్లు దండుకుంటున్నామా? ఇంకో ఇంతమందిని గర్వాపసి తీసుకొచ్చాను, ఇగో ఇంత నాకు ధనాన్ని ఏమని. ఒకప్పుడు వాక్యం తెలియని వారు రాయితీలు చూపించి బాప్తీసాలు ఇచ్చారేమో, ఆ బాప్తీసాలు నిజమైన బాప్తీసము కాదు. ఎవరైతే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, ఆయన ద్వారానే పరలోకము దక్కుతుంది అని ఒప్పుకొని ప్రమాణము చేసి నీళ్ళలో దిగి బాప్తీసం తీసుకున్నదే అసలు సిసలైన బాప్తీసం. వీరే క్రైస్తవులుగా పరిగణలోకి వస్తారు. బలవంతం మనకెందుకండి, మనకేం అవసరం అండి బలవంతం చేయడం. అందుకే చెప్తున్నాడు, మీరు చెప్తున్నారా చెప్పండి. వాడు వింటాడా వినడా వాడిష్టం. యుగ సమాప్తి వరకు మీతోటి ఉంటున్నాను, సదాకాలం నేను ఉంటానన్నాడు కదా. ఇక్కడ కూడా మరలా చివరిగా చెప్తున్నాడు, ఇక చూడండి ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఎవని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. క్రీస్తు వారే చెప్తున్న మాటలు ఇవి. నా యొద్ద ఉంది కదా, నేను ఇస్తాను కదా, వాడి తడాక నేను చూస్తాను కదా, మీకెందుకు బాధ? నో ప్రాబ్లం. ఏమంటున్నాడు, నేను అల్పాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతంనై ఉన్నాను. క్రీస్తు వారికి కూడా ఆది అంతం ఉన్నవాడు క్రీస్తు వారు కూడా ఉన్నవాడే. దేవుడు ఉన్నవాడు, క్రీస్తు వారు కూడా ఉన్నవాడే. ఆదియు అంతంనై ఉన్నాను అన్నాడు. అల్ఫాయు ఒమేగాయు అనగా మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతంనై ఉన్నాను. కనుక దేవుని పిల్లలారా, ఎవరి మాటలు మనం నమ్మొద్దు, నా మాటలు కూడా మీరు నమ్మకండి. నేను చెప్తున్నాను కదా, వాక్యాన్నే నమ్మండి. కనుక కీర్తన గ్రంథంలో 138 2వ వచనంలో దేవుడు చెప్పినట్టుగా, దేవా మీ నామము కంటే మీకంటే వాక్యం అనే క్రీస్తు యేసు వారిని మీరు గొప్ప చేశారు కదా. మీరే గొప్ప చేసినప్పుడు మేమెంత తండ్రి, మేము మాట్లాడకూడదు. కనుక దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు మన కోసం ఆలోచిస్తున్నారు. మన తప్పులు చేసినా, పాపాలు చేసినా, దేవుని కోసం బ్రతకకపోయినా, క్రీస్తు నిమిత్తం బ్రతకకపోయినా, తన సిలువను ఎత్తుకొని మోయకపోయినా, మనను మనం ఉపేక్షించుకోకపోయినా అవకాశం ఇస్తున్నాడు తెలుసా. గొడ్డలి చెట్టు వేరన ఉంచబడింది, నరికేస్తానని దేవుడు అంటే, ఆగయ్య తండ్రి ఎందుకు కోప్పడతావు? రెస్ట్ తీసుకో. సోనియా గాంధీ గారి ముంగట ఎవరండి? మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు కూడా చేతుల్లో పెట్టుకుని ఇలా ఉంటాడు తెలుసండి. అంటే దేవుడు ఆ స్థాయికి వచ్చేసాడు. ఇప్పుడు మౌనైపోయాడు. నాయన అంతా యేసుక్రీస్తు వారి మీద ఆధారపడిందండి. దేవుని పిల్లలారా, కాలమంతం ఎప్పుడు ముగియబోతుందో మాత్రం దేవుడికి తెలుసు. యేసుక్రీస్తు వారిని ఎప్పుడు పంపిస్తాడు అన్నది కూడా యేసుక్రీస్తు వారికి కూడా తెలియదు. రెండవ రాకట ఎప్పుడు జరుగుతుందో కూడా యేసుక్రీస్తు వారికి కూడా తెలియదు. అది తండ్రి స్వాధీనంలో ఉంచుకున్నాడు. అంటే తండ్రికి ఉన్న పవర్స్ తండ్రియే, క్రీస్తుకున్న పవర్స్ క్రీస్తు వారే, పరిశుద్ధాత్మ దేవునికున్న పవర్స్ పరిశుద్ధాత్మ దేవుడే. ఎవరిని మనం తక్కనంచా వేసి వీల్లేదు. కనుక దేవుని పిల్లలారా, ముగ్గురే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఇందులో పర్టిక్యులర్గా యేసుక్రీస్తు వారిది పై చెయ్యి.
అందుకే చెప్పాడు కదా, నా నామం కంటే నా కుమారుడైన క్రీస్తుని నేను గొప్ప చేస్తాను అన్నాడు. చేసి ఉన్నాడు అని చెప్పాడు, ప్రొపసీ. అందుకే పరలోకంలో కానీ, భూలోకంలో కానీ, పాతాళ లోకంలో కానీ అందరి నామాలు, అందరి మోకాళ్ళట క్రీస్తు నామమున వంగాలి. ఎంత గొప్పవాడని చెప్పండి. కనుక దేవుని పిల్లల వాక్యాన్ని చదవండి. రోజుకు కనీసం ఒక 10 అధ్యాయాలను చదవండి. నేను రేపటి నుండి 10 అధ్యాయాలు చదువుతాను అని దేవుడికి సంఘం ఎదుట మాటిస్తానని చేతులు ఎత్తండి. దేవుని ఎదుట, సంఘం ఎదుట ఈ రోజు నుంచి, ఈ రోజు పెట్టండి. మాట్లాడారు కదా, విన్నారు కదా, రేపటి నుంచి 10 అధ్యాయాలు చదువుతానని మాట్లాడండి సంఘం ఎదుట. 1, 2, 3, ఇంకెవరండి, 4, మీరు 5. మీరందరూ పరిశుద్ధులు గారా? క్రీస్తు రక్తంలో కడగబడలేరా మీరు? చేతులు లేకుండా వాళ్ళందరూ అయ్యో మేము అన్నది 10, ఎక్కువ చదువుకుంటే ఇంకెక్కువనే, సూపర్. కనీసం అంటే 10. అంటే దేవుని పిల్లలారా, బైబిల్ చదవండి మీ మంచి కోసమే. మీరు చదివితే నాకేమైనా లాభం ఏంటి చెప్పండి. మీరు ఒక అధ్యాయం చదివితే ₹1 అన్నకు వెళ్తుంది, టింగ్ అని అకౌంట్లో పడుతుంది అనుకుంటారు కదండి. ఏ అవసరం లేదు, ఒకటే రూపాయి పోతుంది అనుకున్నారు. చదవండి, మంచిగా చదవండి, అనుభవ జ్ఞానులుగా మీరు మారండి. గొప్పతనం కదండి. కనుక క్రీస్తు నామం కంటే గొప్ప నామం ఇంకా లేనే లేదు. అదే ఫైనల్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మీ దయగలిగిన నామానికి వందనములు. మంచి మాటలు మాకు వినిపించారు, విన్నమేమో, నేర్చుకున్నామేమో. మీ కుమారుడి గొప్పతనాన్ని తెలుసుకున్నామేమో. ప్రపంచానికి చాటి చెప్పాలి మేమందరం. ఆ యోగ్యతను, ఆ ధన్యతను మీరు మాకే కల్పించారు. అందరిని బట్టి మీ పాదసందులు ప్రణమిలుతున్నాం. దేవా, తండ్రి గారికి మంచి ఆరోగ్యంను, బలం, శక్తినివ్వండి. సంతోష్ గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. తలలు వచ్చిన మీ పిల్లలందరికీ జ్ఞాపకం చేసుకురండి. మీ పిల్లలకు మంచి ఆరోగ్యంను, బలము, శక్తినివ్వండి. సమస్త మహిమా ఘనత క్రీస్తు నామములో మీకే ఆరోపిస్తూ చెల్లిస్తూ, క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి.